గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం, మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అమావాస్య రాబోయే ఈ అమావాస్యని పెద్దల అమావాస్య అంటుంటారు కదా, ఎందుకని ఆ పేరు వచ్చింది? ఆ రోజు చేయాల్సిన క్రతువులేంటి? అసలు ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి తెలియచేయండి. మహాలయ అమావాస్య. మహాలయ అమావాస్య అంటే పితృ రుణం తీర్చుకునేటువంటిది. పితరం అంతేచ కర్మని అని అంటారు. మన ప్రారంధం ఎలా ఉంటుందంటే బ్రతుకున్నంతకాలం వాళ్ళ మాటలు వినం, చనిపోయిన తర్వాత కర్మకాండాలు కూడా మనం సరిగ్గా చెయ్యం. ఆ రెండూ చేయకపోవటం వలన తర్వాత తరం నుంచి పితృదోషాలు ఆపాదిస్తాయి. పితృదోషాలకి మూలం ఆ పితృదేవతలకి చేయవలసినటువంటి విధానాలను అనుసరించకపోవటమే. ఎప్పుడైతే పితృదోషాలు ఆపాదిస్తాయో, పితృదోషం ఆపాదించిన దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగము రాదు, సరిగ్గా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ చదువు ఇట్లా పూర్తయితే ఉద్యోగం రాదు. ఒకవేళ ఏదైనా ఉద్యోగం వస్తే ఎదుగుదల ఉండదు. వివాహం విషయంలో ఇబ్బందులు, సంతానం విషయంలో ఇబ్బందులు. ఆ పిల్లవాడిని చూసి తల్లిదండ్రులకు దినదినకంటే 100 ఏళ్ళ ఆయుష్. ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. ఈ కొనసాగేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో ఇందులోంచి బయటపడడానికే ఈ మహాలయ పక్షాలు 15 రోజుల పాటు నిత్యం నువ్వులు నీళ్ళు వదిలిపెట్టి కాకి అన్నం ముద్ద పెట్టాలి ప్రతిరోజు. అంటే మామూలుగా 360 రోజులు పెట్టాల్సిందే. మనం ఎలా అయితే కనుక అన్నం తింటున్నామో కాకి పిండం, ఏ పిండంగా అయితే మనం కడుపులో పడ్డాం అది పిండత్రయమంటారమ్మా. ప్రేతస్య పిండం, పితరస్య పిండం, గర్భస్థ పిండం అని. చనిపోయినప్పుడు ప్రేతపిండం అని పెడతారు. ఆబ్దీకాలు చేసినప్పుడు పితుహు శబ్దంతో పిండం పెడతారు. గర్భంలో పడేటువంటిది గర్భస్థ పిండం, దాని పేరే పిండం. అందుకనే కాకి పెట్టేది వాయుసపిండం ఇంతే ఉంటుంది. అంత నలుసుగా లోపల పెడతారు. ఆ పడిన వ్యక్తి ఇంతగా బయటికి వస్తాడు. ఆ విధానాన్ని నుంచి వాడు ఇంట్లో ఆ తల్లిలో తండ్రి చనిపోయిన దగ్గర నుంచి వీడు బ్రతికినంతకాలం కూడా ప్రతిరోజు కాకి ముద్ద పెట్టాల్సిందే. మనం పెట్టం. ఎందుకంటే దానికి ఆహారం, చనిపోయిన వ్యక్తికి కూడా ఆహారం పెట్టాలి. కాకి రూపంలో వచ్చి తీసుకువెళ్తారు పితృదేవతలు. మనకు ఇప్పుడంటే పెద్దగా పట్టించుకోం కానీ పూర్వంలో ఇంటి ముందు కాకి వస్తుంటే చుట్టాలు వచ్చారనో, ఒక లేదంటే ఏదో పోస్ట్ వస్తుంది, మనీ ఆర్డర్ వస్తుంది, ఏదో ఒక రకమైన మనకు ఇండికేషన్స్ లాగా ఉండేవి. అలాగే నార్మల్ రోజుల్లో ఎలా ఉన్న ఆబ్దేకం రోజు నాడు 2-3 కాకులు ఇంటి చుట్టూదా తిరుగుతుండేవి. పెద్దలకి ఏమైనా శర్మణి చేసినప్పుడు ఆ కాకి పిండం పెట్టగానే పట్టుకొని వెళ్ళిపోయేవి నమస్కారం పెట్టుకోగానే. అటువంటివి ఈ మామూలుగా సంవత్సరం ఎట్లాగో చెయ్యం. ఈ ఒక 15 రోజులైనా రోజు నువ్వులు నీళ్ళు వదిలిపెట్టి అన్నం ముద్ద పెట్టి మీరు భోజనం చేయాలి. ఇవన్నీ చేయలేదు. ఆ పెద్దల అమావాస్య ఏదైతే ఉంటుందో ఆ రోజైనా సరే కనీసం ఈ పెద్దల్ని తలుచుకొని వాళ్ళకి చేయాల్సిన శర్మణి పిండ ప్రదానాలు అవన్నీ ఖచ్చితంగా చేసి వాళ్ళని తృప్తిపరచాలి, పితృదేవతల్ని. ఎందువల్లనంటే పితృశాపం అనేటువంటిది ఈశ్వరుడు వచ్చినా దాన్ని తొలగించలేడు. పితృశాపం ఈశ్వరుడు వచ్చినా తొలగించలేడు. ఎందువల్లనంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు వాళ్ళ నుంచి నువ్వు వచ్చావు. వాళ్ళు లేకపోతే నువ్వు ఉన్నావా? లేవు. అటువంటి వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు? నువ్వు పిండంగా కడుపులో పడితే ఆ పిండ రూపంలో కడుపులో పడ్డ దగ్గర నుంచి శిశువు రూపంలో బయటకు వచ్చేంత వరకు నేను జాగ్రత్తగా కాపాడుకున్నారు. 6వ నెలలో కూడా పిండం ఎలా ఉంది చూస్తూ ఉంటారు. ఇట్లా 7వ నెల వచ్చినప్పటికీ ఏంటంటే ఆ పిండ రూపంలో కడుపులో పడితే 10వ నెల నువ్వు బయటకు వచ్చేంత వరకు కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. అటువంటిది మనిషి చనిపోయిన తర్వాత నువ్వు పెట్టలేకపోతున్నావు. ఆ దోషం అనేటువంటిది పూర్తిగా వంశాన్ని ఆపాదిస్తుంది. అంటే ఎవరైతే పెట్టలేదో వాళ్ళ సంతానం ఆపాదిస్తుంటుంది. అటువంటివన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలంటే కనీసం ఈ 15 రోజులైనా నువ్వు చేయలేకపోయావు. అమావాస్య రోజైనప్పటికీ కూడా ప్రత్యేకంగా నువ్వు కనుక ఇటువంటి విధానాన్ని కనుక ఆచరించినట్లయితే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల పితృశాపం, పితృదోషాలు తొలగిపోతాయి. అది చేయలేదా నీకున్న పితృదోషం, పితృశాపం నుంచి ఈశ్వరుడు కూడా బయటకు పెట్టలేడు, నిన్ను అనుభవించాల్సిందే. అది
ఓకే. దానికి తోడు ఈసారి విశేషం ఏమిటంటే మనకు ఈ భాద్రపద అమావాస్య గ్రహణం కూడా ఉంది. బుధాదిత్య యోగం, బ్రహ్మయోగం, ఓకే, పెద్దల అమావాస్య, ఇట్లా మహాలయ అమావాస్య, అవును. గ్రహణం ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. అది కూడా ఆ రోజు ఉత్తర నక్షత్రం. ఇన్ని కలిసి రావటం వలన యోగం కూడా అద్భుతంగా ఆపాదిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పితృదోషాలు పితృశాపాల నుంచి బయట పడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కనీసం అమావాస్య రోజైనా పరిపూర్ణంగా చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ కూడా నిర్వర్తించినట్లయితే సుఖంగా క్షేమంగా ఆ కుటుంబం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుందండి. అంటే బ్రాహ్మణులను పిలిచి మళ్ళీ కార్యక్రమం చేయించాలి. అదే మా ఇళ్లలో అయితే ఒక 7-8 గంటలు పడుతుంది కార్యక్రమం. ఉదయం 9 గంటలకు ఆచమ్య కేశవ ఇస్వాహ అని అంటే వచ్చిన వాళ్ళందరికీ 5-6 బ్రాహ్మణి పిలుస్తాం. వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి అన్నీ చాలా ఉంటాయి. అవన్నీ చేసి వాళ్ళందరినీ పంపించి మేము భోజనానికి కూర్చునేప్పటికి 5 అవుతుందండి సాయంత్రం. అంత పెద్ద కృతి ఉంటుంది. ప్రతి ఒక్కరు అలాగా చేయాలా? అవసరం లేదు. మా ఇళ్లలో విధానం అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం చెప్పడం ఉంటుంది. పిండితో చేస్తారు, బియ్య పిండితోటి. వాళ్ళకి సుమారుగా ఒక 2-2.5 గంటలు ఉండే విధానాన్ని 1 గంటన్నర 2 గంటలు 2.5 గంటలు అట్లా సమయం పడుతుంది. అంటే పేర్లు ఎన్ని ఉండే విధానాన్ని అనుసరించి ఎక్కువ టైం పడుతుంది. ఒక 50-60 పేర్లు అనుకోండి ఎక్కువ టైం పడుతుంది. అంతమంది అనుకోండి అయిపోతుంది. అవన్నీ ఏం చేయలేము అని అంటే ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం కదా, వాళ్ళ ఫోటో పెట్టి నచ్చినవి వండి పెట్టి దండం పెట్టుకుంటారు. అలా సింపుల్ గా చేసేస్తే చేయటం ఎందుకు, ఇంకా చెందదా? ఎందుకు, అవసరం ఏంటి, దాని ఉపయోగం ఏంటి? వాళ్ళకి పెట్టవలసిందే పిండ ప్రదానం. వాళ్ళకి పెద్దలు చనిపోతే వాళ్ళకి పెట్టేదే పిండం. అది పెట్టడానికి నేను వండి పెట్టేస్తాను ఉపయోగం ఏంటమ్మా? ఆ ఫోటో ఉండాలి. కానీ అక్కడ ఆ వైదిక కృతం ఈ 15 రోజులలో ఏదో ఒక రోజు కుదిరిన వచ్చేయండి. కుదిరిన రోజు ఏదో కుదరలా కనీసం అమావాస్యని మిస్ చేయకుండా ఆ పెద్దలకి చక్కగా వాళ్ళ దర్భంతో ముడివేసి పెడతారు. నువ్వులు వస్తాయి, మళ్ళీ దర్భపులు వస్తాయి, బియ్యం వస్తాయి, ఎవలు వస్తాయి, అవన్నీ అక్కడ పెట్టుకొని గంధం తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అర్చన మొత్తం చేసుకుంటూ వచ్చి వాటికి కాళ్ళు కడిగినట్టుగా. అయితే మీ మామూలుగా బయట పొత్తర్లు పెడుతూ ఉంటారు. అంటే విస్తరాకులు పెట్టేసేసి బియ్యము ఉప్పు పప్పు అన్నీ స్వయం పాకంలాగా అన్నీ వరుసగా పెట్టి దానికి విధానాలు మొత్తం పూర్తి చేసి ఇస్తూ ఉంటారు. ఇది చేయకుండా నేనేదో ఫోటో పెట్టేస్తాను, వంట చేస్తాను, ఊరికే పెట్టేస్తాను ఉపయోగం ఏంటమ్మా? వాళ్ళు నీకు జన్మనివ్వడానికి ఎంత కష్టపడి ఉంటారు? నీ జన్మ సార్థకత చేయడానికి నువ్వెంత కష్టపడాలి? అంటే నీ కడుపులో పడ్డ దగ్గర నుంచి కూడా నీకు పెళ్లి చేసి నీకు పిల్లలు పుట్టి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా నీ క్షేమాన్నిగా కోరింది. చనిపోయిన తర్వాత సంవత్సరానికి ఒక రోజు ఇంత పిండం పెట్టడానికి కూడా మనకు కుదరట్లేదు అంటే ఎట్లమ్మది? అది కరెక్ట్ అయిన విషయం కదా. అదేనండి, ఇటువంటివి చేస్తున్నాము, దాని ప్రభావం పిల్లలకి అంటుతుంది. తర్వాత ఆ పిల్లలు అనుభవిస్తారు. ఎదుగుండదు పాపం, కష్టపడుతూనే ఉంటారు. ఎంత కష్టపడుతూ ఉంటారో అంతకంతే ఉంటారు, ఎదగలేరు. ఆ కష్టపడినంత ఏమవుతుందో తెలీదు. మరి ఏంటండి పరిస్థితి? ఇప్పుడు ఎందుకు కష్టపడతారు? ఎదగాలి, స్థిరపడాలనే కదా. ఎంత కష్టపడుతున్నా అక్కడే ఉంటున్నారు. మీరు ట్రెడ్మిల్ మీద 2 గంటలు పరిగెత్తండి, ఎక్కడ ఉంటారు? మామూలుగా 2 గంటలు నడిస్తే ఎందుకు కూడా వెళ్ళిపోతాం. ఒక 2 కిలోమీటర్లైనా వెళ్తాను 2 గంటలు నడిస్తే. అదే ట్రెడ్మిల్ మీద 2 గంటలు పరిగెడితే అక్కడే ఉంటాం. అలానే ఉంటుంది మా పరిస్థితి. అంతే. అయితే కానీ చాలా కాలం నుంచి చాలా మంది ఇలానే చేస్తుంటారు కదా. పూర్వకాలంలో లేని ఎన్నో రకాల దోషాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ చేయకపోవడం వల్లేనా? ఇప్పుడు మనకు స్తోమత లేక చేయలేదు అంటానికి కూడా అర్హత లేవు. ఎందుకనంటే తండ్రికి దద్దరం పెట్టడానికి స్తోమత లేదు, పుట్టినరోజు చేసుకోవడానికి స్తోమత వచ్చిందా, పెళ్లి రోజు చేసుకోవడానికి స్తోమత వచ్చిందా? న్యాయంగా మాట్లాడుతున్నాను నేను. తల్లికి తండ్రికి దద్దరం పెట్టింత పిండం పెట్టడానికి ఒక ముద్ద పెట్టడానికి స్తోమత లేదంటే నాకు, అదే ఇంట్లో ఏదైనా పండగ చేసుకోవడానికి పబ్బం చేసుకోవడానికి స్తోమత వస్తుందిగా. నీకు నిజంగా స్తోమత లేదంటే అది కూడా నీకు ఉండకూడదు, అది కూడా ఉండకూడదు నీకు స్తోమత. అది స్తోమత లేకపోవడం అంటే. కానీ నీకు రోజు నీ నిత్యకృత్యాలు ప్రతిదానికి కూడా ఉపయోగిస్తూ అవసరం వస్తూ అన్ని రకాలుగా తీర్చుకుంటూ తల్లికి తండ్రికి పిండం పెట్టాల్సి వచ్చాడు, నాకు స్తోమత లేదని నేను చేయలేను అంటే నేను కాపాడుతుందా నిన్ను? రేపొద్దు నీ కొడుకు ఇదే పని చేస్తే నువ్వు ప్రేత పిశాచలాగా రోడ్డు మీద తలకిందులు వెళ్ళాడుతూ ఉంటాడు పిశాచమైపోయి. అవసరం అండి అవి? ఒక్క ముద్ద పెట్టడానికి ఏమైందండి? బియ్యపిండి ఓ 100 గ్రాములు అవుతుందిగా, బియ్యపిండి 200 గ్రాములు అవుతుందిగా. ఒక అరటిపండు అంత బెల్లం వేసి పాలు వేసి గట్టిగా మొత్తం ముద్దలు చేసేసి ఆరాధన చేసుకొని అర్చన చేసేసుకొని ఆ పిండ ప్రదానం పెట్టి అంత బెల్లం మొక్క నివేదన పెట్టడానికి ఏమవుతుందండి?
ఓ 2 గంటల సమయం పోతుంది, ₹1 ఖర్చు అవుతుంది, అంతే కదా. మళ్ళీ సంవత్సరం వరకు వాళ్ళు మొహం చూడట్లేదు కదా. అంటే ఇంక ఇప్పుడు ఈ అమావాస్యకు చేస్తే మధ్యలో వాళ్ళ తిథి ప్రకారం తిథి చేయొద్దా? తిథి ఎట్లాగో మనం చేయాలి, అది చెయ్యం కదండి. అంటే అది చేసే వాళ్ళు ఇప్పుడు చేయకపోయినా పర్లేదా? చేయాల్సింది. ఇప్పుడు మీకు అంటే కోపం రాదండి, ఒక మాట చెప్తా. అంటే మీకని కాదు, వివాహమైంది, పెళ్లి రోజు ఎందుకు చేసుకుంటున్నారు? అంత అవసరం లేదు కదా. అయితే వివాహం అయితే అయిపోయింది, 25 ఏళ్ళు వస్తే సిల్వర్ జూబిలీని గోల్డెన్ జూబిలీని ఎందుకు చేసుకుంటున్నారు? అంత అవసరమా? పుట్టినరోజు రోజు సంవత్సరం పెరుగుతుంటే ప్రతి సంవత్సరం వచ్చేదేగా, ఎందుకు చేసుకోవడం? మానేసేచ్చు కదా. మానేస్తున్నారా? అంటే అది మన సొంతది, మన ఆనందం, మన స్నేహితులతో పంచుకునేది. ఇది ఏంటంటే పెండ ప్రధానమంటే తల్లిదండ్రులకు చేసేది. మా అమ్మకి సద్దనం పెట్టాలి, మా నాన్నకి సద్దనం పెట్టాలి, ఎవరిని అనుకుంటారు. నీ మొహం మండ సిగ్గు ఎగ్గు లేకపోతే నీ బ్రతుక్కి నీకు జన్మనిచ్చిందే వాళ్ళు కదా. అంటే చాలా మంది తెలియదు కూడా గురువు గారు, తెలియదు అనే మాట వాళ్ళకు ఇలాంటివి రెగ్యులర్ గా చేస్తుండాలి. తప్పండి, తెలియదు అనే మాట అబద్ధం. మన ఇంట్లో చెప్తా మన ఇంట్లో పూర్వం నుంచి కొన్ని నడుస్తూ ఉంటాయి, మనం చూడం, అవన్నీ పట్టించుకోం. ఎందువల్లంటే చిన్నపిల్లలకి చనిపోయిన వాళ్ళకి చేసేది ఎందుకు చెప్పాలి అని చెప్పరు. తాతయ్య ప్రసాదం అని మాత్రమే ఇస్తారు మనకు. ఏ బెల్లం మొక్కలు ఇంకోటనో అనే వాళ్ళు తాతయ్య ప్రసాదం పరవానం తినండిరా అంటారు. అలాగే చిన్న పంచమైన కాకి ముద్ద పెట్టడం కూడా చూస్తూ ఉంటాం. సంవత్సరానికి ఒకరోజైనా సరే అన్నం పెట్టి అది ఎందుకు పెడుతున్నామని మనం అడగలేం. అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు చెప్పే స్థితి వస్తే మనం వినే స్టేజ్ దాటిపోతాం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు పిలిచి చెప్దామని నా ఊరికి ఏదో చేదస్తాను అన్న, నువ్వు ఊరుకో, ఇవాళ కాకిలు ఎక్కడ ఉన్నాయి, ఇవాళ పిశాచాలు ఎక్కడ ఉన్నాయి, ఇవాళ కూడా పిండాలు పెడతారేంటి? సూర్యుడే ఉన్న భూమిలోంచి వస్తున్నాడా? తూర్పు ఏమన్నా ఇటువైపు మారిందా? ఆకాశం కిందకు వచ్చి భూమి పైకి వెళ్ళిందండి. మరి ఇవాళ కూడా పిండాలు పెడతారంటే ఇవాళ నువ్వు పిండా కూడా తినేది, అన్నమేగా తినేది మరి, కాదా? ఆనాడు తినేది అన్నమే, ఈనాడు తినేది అన్నమే, మనం ఎందుకు తింటున్నాం అన్నం? తప్పండి అది. తెలుసుకొని ఏం చేస్తానులే అని ఒకటి. ఈ మధ్యన ఫ్యాషన్ తల్లిదండ్రికి పిండాలు పెడుతున్నామంటే మీ నాన్నకి నువ్వు పెడతావా అని ఏదో ఒకటి అంటాడు. అమ్మో అడిగి నేను చెప్పకూడదు కాబట్టి నేను పెట్టడం మానేసా. నువ్వు పెట్టడం మానేసావు, నువ్వు అన్నీ మానేస్తున్నావు, అట్లా మానట్లేదు కదా. నువ్వు చేసే ప్రతిదీ కౌంటింగ్ ఉంటుంది. ఆ కౌంటింగ్ ఏమవుతుంది, నీ పిల్లలకి ఎదుగుదల లేకపోతుంది. నువ్వు చేసే దరిద్ర పనులకి పిల్లల్ని ఎందుకు నాశనం చేయటం? మనం పిల్లల్ని ఎందుకు కంటాం? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, పిల్లలకి అన్న తర్వాత వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చూస్తాం. ఇటువంటి పనులను చేసి పిల్లల్ని కంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? అసలు వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది. కేవలం మహాలయ పక్షాలు అంటే ఎన్నో రకాలైనటువంటి పరిహారం లేని పాపాలని కూడా నిష్కృతి చేసేటువంటిది. అవి ఎలాంటి పాపాలైనా సరే పూర్తిగా నిష్కృతి చేసేటువంటిది మహాలయ పక్షాలు. అందుకని వీటికి అంత గొప్పది. భాద్రపద మాసంలోనే వచ్చింది, దీనికి చాలా ప్రమాణాలు ఉన్నాయి మళ్ళీ. అందుకని ఏంటంటే ఏదైనా పితృదేవతలకి చేసేటువంటిది పితృదేవతలకి చేయవలసింది చేస్తే వచ్చే ఫలితం ఏ దేవతకి చేసినా రాదు. ఆంజనేయ స్వామికి చేయండి, శివుడికి చేయండి, విష్ణుమూర్తికి రాదు. వీళ్ళకి చేసి వాళ్ళకి నమస్కారం చేయి అన్నీ ఇస్తారు. వీళ్ళకి చేయకుండా వీళ్ళని గాలికి వదిలేసి వాళ్ళకి ఎన్నైనా చేయి, మొహం కూడా చూడరు. కాబట్టి అది గమనించుకోవాలమ్మా విషయం. ధన్యవాదాలు గురుగారు.